హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి 10 o'clock. నేను ఇప్పుడే లేచి బ్రష్ చేసుకున్నాను. ఇప్పుడు నేను బాదాం అండ్ ఖర్జూర అయితే తింటున్నాను. అండ్ నేను నిన్న నైట్ చెప్పాను కదా రిజల్యూషన్స్ ఇవాళ ఏమేమి చేస్తాను అన్నది. అవన్నీ ఇవాళ కంప్లీట్ చేయగలుగుతానో లేదో చూద్దాం. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి 10 o'clock. నేను ఇప్పుడే లేచి బ్రష్ చేసుకున్నాను. ఇప్పుడు నేను బాదాం అండ్ ఖర్జూర అయితే తింటున్నాను. అండ్ నేను నిన్న నైట్ చెప్పాను కదా రిజల్యూషన్స్ ఇవాళ ఏమేమి చేస్తాను అన్నది. అవన్నీ ఇవాళ కంప్లీట్ చేయగలుగుతానో లేదో చూద్దాం. సో గైస్, నేను ఇప్పుడు వడ అండ్ చట్నీ తింటున్నాను. ఆల్రెడీ నేను మార్నింగ్ లేచాక బాదం తిని కాస్త వర్కౌట్ చేసి వడ అండ్ చట్నీ ఇప్పుడు తింటున్నాను గైస్. మా మమ్మీ కాస్త హెల్ప్ చేసి. అండ్ మీరేం బ్రేక్ఫాస్ట్ చేశారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. హాయ్ గైస్, నేను ఇప్పుడు స్నానం చేసి వచ్చేసాను. అండ్ నేను జస్ట్ కాస్త రెడీ అయిపోయి ల్యాప్టాప్ ముందు కూర్చొని నిన్న నేను చెప్పాను కదా ఆ వర్క్స్ అన్ని ఫినిష్ చేసేసుకుందాము. బికాజ్ ఆ వర్క్స్ ఫినిష్ చేశాక నాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి, అవన్నీ కూడా ఇవాళ ఫినిష్ చేసేయాలి. నేను నిన్న వీడియో కూడా అప్లోడ్ చేశాను కదా బిఫోర్ స్లీప్, అవన్నీ కంప్లీట్ చేసేయాలి. సో ఇప్పుడు నేను ఫాస్ట్గా రెడీ అయిపోతాను. ఎవ్రీడే బేసిక్గా చాలా మాయిశ్చరైజర్స్ ఉంటాయి కదా, నేనైతే ఈ మాయిశ్చరైజర్ చాలా ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తాను. చాలా ఉన్నాయి నా దగ్గర కూడా, చాలా కలెక్షన్ ఉంది. బట్ నాకు ఇది కంఫర్ట్ అనమాట. బేబీ మాయిశ్చరైజర్, ఇట్స్ నథింగ్ బట్ ఏ Himalayan baby moisturizer. It's like a mini vlog guys. And ఇది అయిపోయిన తర్వాత విష్ కేర్ సన్ స్క్రీన్. విష్ కేర్ సన్ స్క్రీన్ అయిపోయిన తర్వాత యాక్చువల్లీ చాలా లిక్విడ్ ఉంటుంది కన్సిస్టెన్సీ. నాకు ఆ ఫీచరే చాలా ఇష్టం అనమాట. ఇందులో గ్రీజీగా ఉండే స్కోపే ఉండదు. బట్ ఇది ఫస్ట్ తక్కువ టైంలోనే అయిపోతుంది. డ్యూరేషన్ ఈజ్ వెరీ లెస్, అరౌండ్ 2 to 3 months. నేను నా లైఫ్లో ఒక బాటిల్ని 2 to 3 monthsలో ఫినిష్ చేసిందే లేదు. అలాంటిది ఇది నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నప్పుడు 2 to 3 monthsలో. ఓకే, ఐఎమ్ డన్ విత్ అప్లయింగ్ మాయిశ్చరైజర్. అండ్ ఆన్లైన్లో ఒక ఆర్డర్ వచ్చిందండి. ఇది నాకు అరౌండ్ 1 week బ్యాక్ వచ్చింది. నార్మల్ ప్యాంట్స్ అనమాట. అది డ్రెస్సెస్ పైకి, కుర్తీస్ పైకి. ఇప్పుడు అన్ని ట్రౌజర్స్ అవి ఎక్కువ అయిపోయేసరికి ట్రావెల్కి దానికి ఫ్రెండ్లీగా ఉంటుంది అనేసి ట్రౌజర్స్ కలెక్షన్, జాగర్స్ కలెక్షన్ నా దగ్గర అయితే చాలా ఉంది. చాలా అంటే చాలా ఉంది లిటరల్. బికాస్ నేను టాల్ ఉంటాను, లైక్ ఇంకేది కంఫర్టబుల్గా ఉండదు. లెగిన్స్ అవన్నీ నాకు అసలు ఎప్పుడు కంఫర్టబుల్ అనిపించదు, బట్ అప్పుడు వేసుకునేదాన్ని. బట్ ఇప్పుడైతే జాగర్స్ అండ్ ట్రాక్ ప్యాంట్స్ అంతే. జీన్స్ కూడా చాలా రేర్. అండ్ ఇప్పుడు కొన్ని క్లాత్స్ అవి బయటికి రిలేటివ్స్ హౌస్కి వేసుకెళ్ళడానికి కుర్తీస్కి ఉండాలి కదా ప్యాంట్స్, దాని గురించి అని రఫ్గా ఒక 2 పెట్టాను. అన్ని క్లాత్స్కి సిమిలర్గా మ్యాచ్ అయ్యేలాగా. ఒకటి గోల్డెన్ కలర్, ఒకటి వైట్ కలర్. నాకు ఫిట్టింగ్ అయితే నచ్చింది. ఫైన్. ఐఎమ్ టైయింగ్ మై హెయిర్ గైస్. నేను జడ వేసేసుకొని, బేసిక్గా నేను జడ వేసుకోను, బట్ నాకు ఇప్పుడు ఒకసారి ఇలాంటి అలవాట్లు వస్తాయన్నమాట. వేసుకుంటే కంటిన్యూగా 2 to 3 days వేసుకుంటాను. నేను జడ వేసుకొని ఐ విల్ స్టార్ట్ మై వర్క్. ఎస్టర్డే నుండి చెప్తున్నాను కదా, బికాజ్ నేను ఎందుకు అంతలా చెప్తాను, ఎందుకు అంతలా నేను కాన్సన్ట్రేట్ చేస్తున్నాను కంప్లీట్ చేసేయాలి అని.
బికాజ్ ఐ యామ్ ఏ వెరీ వెరీ బిగ్ ప్రొక్రాస్టినేటర్. ఎంత ప్రొక్రాస్టినేషన్ ఉంటుంది అంటే ప్రొక్రాస్టినేషన్ నథింగ్ బట్ పెండింగ్, పోస్ట్ పోన్ ద టాస్క్. సో నాకు ఎంతలా ఉంటుంది ఆ లేజీనెస్, బద్ధకం అండ్ ఒక పని పెండింగ్ చేసేది అంటే నాకు అది ఎప్పుడు నాకు రిగ్రెటే ఉంటుంది. ఇప్పుడు కాదు, నాకు చాలా చిన్న ఏజ్లో నుండి అరౌండ్ 6th 7th 8th నుండే నాకు తెలుసు నేను ఏ పని కంప్లీట్ చేయలేను విత్ ఇన్ టైంలో. నాకు లేజీనెస్ ఎక్కువ. నేను చేద్దాం అనుకున్నా అది నాకు అవ్వదు డ్యూ టు మై మైండ్ సెట్. సో అది నేను ఓవర్కమ్ చేయడానికి నేను చాలా ట్రై చేశాను. చాలా మీన్స్ చాలాసార్లు నాకు తెలుసు నేను ఇలా ఐఎమ్ కైండ్ ఆఫ్ దిస్ పర్సన్ బట్ ఐ నీడ్ టు ఓవర్కమ్ అని. ఎప్పుడు ట్రై చేయలేదు. బట్ ఇప్పుడైతే ఇంకా కంప్లీట్గా చేసేసుకుందాము అనేసి లాస్ట్ 2 to 3 days నుండి నేను ఎప్పుడు ఏదో ఒక పనిలో, ఇప్పుడు నాకు ఈ పని ఉంది, ఈ పని చేయాలి, ఆ పని నాకు చేయాలనిపించదు. అలా నేనే ఉంటానో చాలామంది ఉంటారో నాకు తెలీదు. బట్ చాలామంది ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి మాత్రం తొందరగా సక్సెస్ అది అంత ఈజీగా రాదండి నేను చెప్తున్నాను. ఈవెన్ సక్సెస్ వచ్చినా కూడా మీరు దాన్ని ఎంజాయ్ చేయలేరు. బికాస్ ఎప్పుడు ఒక పని పోస్ట్ పోన్, పెండింగ్ ఉంటే ఎలా ఉంటుంది, హ్యాపీగా ఉండదు కదా. ఈవెన్ దో యు ఆర్ వెరీ మచ్ సక్సెస్ఫుల్ అండ్ యూఆర్ సెలబ్రేటింగ్ యువర్ లైఫ్, యూ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. సో నాకు అది ఎప్పుడూ ఉంటుంది. దట్స్ వై నేను ఏదేమైనా హాయ్ గైస్. సో ఇప్పుడు టైం వచ్చేసి 1:55. నా వర్క్ స్టార్ట్ అయ్యేది 2 o'clock అనమాట. నేను స్టాప్ వాచ్ పెట్టుకుంటున్నాను. అట్లీస్ట్ 4 hours నేను ఇవాళ కంటిన్యూగా వర్క్ చేద్దాము. ఇఫ్ అది బ్రేక్స్ ఉన్నా కూడా నేను ఇక్కడ ఆపేసి, స్టాప్ వాచ్లో ఆపేసి మళ్ళీ వచ్చి కంటిన్యూ చేద్దాము అనేసి ప్లాన్ అనమాట. ఎవ్రీడే ఒక కొత్త ప్లాన్స్ ట్రై చేస్తున్నాను. నాకు ఈ ప్రొక్రాస్టినేషన్ అనేది నేను దూరం చేసుకోవడానికి. సో ఇప్పుడు వచ్చేసి నేను స్టాప్ వాచ్ ఓపెన్ చేసి క్లికింగ్ ఆన్ స్టార్ట్. ఓ మై గాడ్. ఓకే, ఐ జస్ట్ క్లిక్డ్ ఆన్ స్టార్ట్. ఇట్ జస్ట్ స్టార్టెడ్. సో నేను 4 hours ఐల్ బి టెల్ యూ నేను ఇంతవరకు చేయగలిగాను అన్నది. నేను లంచ్కి వెళ్ళాలి అండ్ ఈవినింగ్ టైం టీ తాగుతాను అండ్ మిడిల్లో బ్రేక్స్ అవి ఏమైనా ఉంటే ఇక్కడ పాజ్ చేసి వెళ్ళేసి వచ్చి అగైన్ 4 వరకు చేసుకుంటాను అనమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇక్కడైతే నేను 1 hour and 35 minutes కంటిన్యూగా కూర్చున్నానండి. అండ్ ఇప్పుడు ఒక చిన్న పాజ్ తీసుకోవడానికని వీడియో ఆపేశాను. అండ్ ఇప్పుడు టైం చూస్తే 6 o'clock అవుతుంది. నేను ఇప్పటికీ 1 hour 35 minutes అలా ఉంటుందన్నమాట. అనుకున్నది అవ్వదు సమ్టైమ్స్. సో గైస్ ఇప్పుడు టైం వచ్చేసి 6 o'clock అండ్ నాకు 4 hours నేను పెట్టుకున్న టైంలో ఓన్లీ 1.5 hour మాత్రమే ఫినిష్ అయింది. ఆ 1.5 hour వచ్చేసి ఇంకా నాకు 2.5 hours ఉంది. నాకు ఇప్పుడు 6 o'clock. సో అట్లీస్ట్ నేను ఇంకొక 2.5 hours వర్క్ చేయాలి. చూద్దాం నేను చేస్తానో లేదో. ఇది కంప్లీట్ అయితే నాకు ఇంకొక 2-3 వర్క్స్ ఉన్నాయి చెప్పాను కదా, మెడిటేషన్, బుక్ రీడింగ్ అండ్ వాట్ ఎల్స్ సంథింగ్ యాక్చువల్లీ ఇస్ దేర్. సో అది పోస్ట్పోన్ చేసి ఉంటాను నేను. సో గైస్ నేనైతే ఇవాళ అనుకున్న దాని ప్రకారం ఒక 4 hours అయితే వర్క్ చేయాలి అనుకొని నేను ఏంటది స్టాప్ వాచ్ పెట్టుకొని మరి నేను స్టార్ట్ చేశాను కదా. 1.5 hour కంప్లీట్ అయిపోయింది. అండ్ మా బ్రదర్ వచ్చాడు. సో నాకు అలా మాట్లాడుతూ ఒక 2 hours నేను ల్యాప్టాప్ ముందు ఉన్నాను. బట్ నేను అట్లాంటి వర్క్ని కన్సిడర్ చేయాలనుకోలేదు. బట్ వాట్ ఎవర్, ఏదో ఒక వర్క్ అయితే కంప్లీట్ అయ్యింది. బట్ ఐ కాంట్ కన్సిడర్ ఇట్ యాజ్ 4 hours. అండ్ నాకు ఒక 1 hour మీటింగ్స్ ఉన్నాయి ఇవాళ, అవి కూడా అయిపోయింది. ఓవరాల్లీ ఐ ఆమ్ కన్సిడరింగ్ ఈజ్ టుడే వర్క్ కొంచెం కొద్ది వరకు అయ్యింది అనేసి. బట్ నేను ఈ సేమ్ 4 hours ఛాలెంజ్ అగైన్ నేను మండే చేద్దాం అనుకుంటున్నాను. లెట్స్ సీ నేను అప్పుడైనా కంప్లీట్ చేయగలుగుతానో లేదో. అండ్ ఇవాళ ఇంకా నేను చేయాల్సిన పనులు, 1 is మెడిటేషన్ అండ్ సెకండ్ 1 is రీడింగ్ ఏ బుక్ ఫర్ 2 to 3 pages. నేను మెడిటేషన్ ఈ మీన్వేల్ గ్యాప్లో చేసేస్తాను ఇప్పుడు టైం దొరికితే అప్పుడు, బిఫోర్ డిన్నర్. అండ్ ఐ విల్ అగైన్ కమ్ టు యూ బిఫోర్ రీడింగ్ ద బుక్. ఓకే, బై బై. గైస్ నేను చేసేసాను ఇవాళ. నేను అనుకున్న టాస్క్ అన్నీ కంప్లీట్ చేశాను. మెడిటేషన్ కంప్లీట్ అయిపోయింది అండ్ నా వర్క్ కూడా చాలా వరకు అయిపోయింది. పెండింగ్ అంటే ఈ రోజుకి పెండింగ్ ఏం లేదు. బట్ నేను ఏదైతే ఫుల్గా కంప్లీట్ చేయాలనుకున్నానో అది అవ్వలేదు. డెఫినెట్గా అది అంత ఈజీగా అవ్వదు, కొద్దిగా చేసుకుంటే అవుతుంది.
అండ్ దెన్ ఇవాళ నేను బుక్ రీడింగ్ చేయాలి. సో నేను బుక్ యాక్చువల్లీ 3 బుక్స్ ఉన్నాయి, ఏది కంప్లీట్ చేయాలనుకున్నాను. బట్ మొబైల్లో ఒక బుక్ ఉంది, అదే ఫస్ట్ ఫినిష్ చేసేస్తే సరిపోతుంది. బికాజ్ అది చాలా తక్కువ పేజ్ ఉంది, 61 pages. వన్స్ అది కంప్లీట్ చేసేస్తే ఐల్ బీ డన్ ఫర్ ద డే. ఇట్స్ 11 o'clock 10:35 నౌ. సో బుక్ రీడింగ్ చేసి నేను పడుకునేసరికి 12 అయిపోతుంది. బై బై గైస్, గుడ్ నైట్. మీ డే ఎలా గడిచిందో చెప్పండి. గుడ్, బ్యాడ్, నాట్ బ్యాడ్, ఓకే ఇలాగా ఫీడ్బ్యాక్ లాగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఎవ్రీవన్.